డీటెయిల్స్ చూస్తే సంగారెడ్డి జిల్లా కంకిలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ కాలేజ్ హాస్టల్లో దారుణం జరిగింది. హాస్టల్లో విద్యార్థులతో పని చేయిస్తున్నారు అక్కడి సిబ్బంది. ఉదయం విద్యార్థులతోనే బ్రేక్ఫాస్ట్ చేయించారు హాస్టల్ సిబ్బంది. చదువుకోవడానికి వస్తే పనులు చేయించడం ఏంటనే విమర్శలు మొదలయ్యాయి. వెంటనే ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలంటున్నారు విద్యార్థులు. అయితే ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ఘటనపై విచారణకు ఆదేశించారు. అలా ఉన్నట్టు కాకుండా ఇక్కడ పాడైపోయింది. రైట్, ఇక సంగారెడ్డి జిల్లాలో ట్రైబల్ వెల్ఫేర్ కాలేజ్ హాస్టల్లో ఒక దారుణం జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. హాస్టల్లో అక్కడున్న విద్యార్థులతో పనిచేయిస్తున్నారు సిబ్బంది. అయితే ఉదయం విద్యార్థులతో బ్రేక్ఫాస్ట్ చేయించిన ఘటన హాస్టల్లో జరిగింది. ఇక దానికి సంబంధించి విజువల్స్ చూస్తున్నాం మనం. ఒక సైడ్ ఉదయం బ్రేక్ఫాస్ట్ లో ఏదైతే బజ్జీలు చేశారో దానికి సంబంధించి వాళ్ళతో వర్క్ చేయిస్తున్నట్లు కూడా అక్కడున్న విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మేము చదువుకోవడానికి వస్తే మాతో పనులు చేయిస్తున్నారని చెప్పి కూడా విద్యార్థులు అక్కడున్న సిబ్బంది పైన ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా మనం చూస్తున్నాం. అయితే చదువుకోవడానికి వస్తే ఈ విధంగా పనులు చేయిస్తున్నారంటూ కూడా విమర్శలు మొదలయ్యాయి. వెంటనే ఉన్నతాధికారులకి ఈ విషయం తెలియటంతో అటు ఉన్నతాధికారులు కూడా చర్యలు తీసుకోవాలి అని కూడా విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే జిల్లా కలెక్టర్ పూర్తి విచారణకు కూడా ఆదేశించారు. అయితే అధికారులు విచారణ చేపడుతున్నారు. అసలు ఎందుకు ఈ విధంగా విద్యార్థులతో పని చేయించాల్సిన అవసరం ఏమొచ్చింది, ఎందుకు టిఫిన్ కి సంబంధించి ఉదయం బ్రేక్ఫాస్ట్ కి సంబంధించిన వర్క్స్ ఎందుకు చేయించాల్సి వచ్చింది విద్యార్థులతో అనే విషయానికి సంబంధించి అధికారులు విచారణ అనేది ముమ్మరంగా ఇప్పటికే జరిగించడం కూడా మనం చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించిన సమగ్ర రిపోర్ట్ అనేది రావాల్సింది. అలా ఉన్నట్టు కాకుండా ఇక్కడ పాడైపోయింది. సంగారెడ్డి జిల్లా కంకిలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ కాలేజ్ హాస్టల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. హాస్టల్లో ఉంటున్న విద్యార్థులతో అక్కడున్న సిబ్బంది పనిచేస్తున్న ఘటన మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో చూస్తున్నాం. ఉదయం విద్యార్థులతోనే బ్రేక్ఫాస్ట్ చేయించారు అక్కడున్న హాస్టల్ సిబ్బంది. అయితే తాము చదువుకోవడానికి వచ్చామని, చదువుకోవడానికి వస్తే మాతో ఈ విధంగా పనులు చేయించడం ఏంటని విమర్శలు కూడా మొదలయ్యాయి విద్యార్థుల నుంచి. వెంటనే ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయితే ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కూడా విద్యార్థులు ఆరోపించారు. ఆ నేపథ్యంలో అటు జిల్లా కలెక్టర్ కూడా ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే విచారణకు ఆదేశించారు. సమగ్ర విచారణ అనేది చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఇంకా తెలియాల్సింది.